ప్రధాన దూతలను చూసి ఇప్పుడు మరో విషయం చూద్దాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 22వ వచనం. చాలు, ఇక్కడ చూడండి ఒక క్వశ్చన్ మాత్రం చూద్దాం. 22వ వచనం 3 లైన్ చూస్తే, వేవేల కొలది దేవదూతల యొద్దకును, వేవేల కొలది దేవదూతల యొద్దకును. ఇక్కడ చూడండి, దేవదూతలు సృష్టించబడ్డారని చెప్పుకున్నాం. వాక్యం మనం వచనం చూసాం. దేవదూతల్లో కూడా ప్రధాన దూతలను మనం చూసాం. ఇప్పుడు యాక్చువల్ చూడండి, ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు పరలోకం దేవదూతలు అంటున్నప్పుడు ఎంతమంది దేవదూతలు ఉంటారు? అది కూడా తెలుసు, ఎందుకంటే దేవుడు సృష్టించాడు కాబట్టి ఖచ్చితంగా అది కూడా ప్రాముఖ్యమే. ఎంతమంది ఉంటారు పరలోకం దూతలు కూడా ఆలోచించాలి. ఎంతమంది ఉంటారని ఆలోచిస్తే ఇక్కడ చూడండి, క్లియర్గా నెంబర్ లేదు. దేవుడు ఇంతమంది దేవత సృష్టించాడు అని బైబిల్ లేదు, కానీ వేవేల కొలది అంటున్నారు. అంటే ఖచ్చితంగా కొన్ని లక్షల మంది దేవదూతలు పరలోకంలో ఖచ్చితంగా ఉన్నారని అర్థం. ఇంకొక వాక్య బంధం కొంచెం తెలుసుకుంటాం. ప్రకటన గ్రంథంలోకి వెళ్దాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 4వ వచనం. ఇక్కడ చూడండి, ఇక్కడ లూసిఫర్ దూత గురించి ఇక్కడ బైబిల్ మాట్లాడుతూ ఆయన పడిపోయినటువంటి ఆ కార్యం గురించి మాట్లాడుతున్నప్పుడు బైబిల్ ఏం రాయబడిందంటే, ఆకాశ నక్షత్రముల్లో 3వ భాగం నీడ్చి వాటిని భూమి మీద పడవేసెను. చూడండి, ఇక్కడ లూసిఫర్ దూత గురించి మాట్లాడుతున్నాడు. అంటే చూడండి, 1.3% దూతలు, అంటే చూడండి వేవేల కూడా దూతలు ఉన్నారు పరలోకం. యాక్చువల్ బైబిల్ మనం చూస్తున్నాం. ఆ దూతలైన రోజు రాబోతున్న బైబిల్ మనం చూస్తున్నాం. కానీ ఒరిజినల్ గా చూసుకుంటే ఆ ప్రధాన దూత కూడా పడిపోక మునుపు, ఆ ప్రధాన దూతతో పాటుగా కిందకి కొంతమంది దూతలు రాక మునుపు ఇంకా ఎక్కువ మంది ఖచ్చితంగా పరలోకంలో దూతలు ఉన్నారు. ఇప్పుడు దాన్ని బట్టి చూస్తే ఇక్కడ చూడండి, 3వ భాగము అంటే 3వ భాగం అంటే 100% చూసుకున్నాం అనుకోండి, సుమారుగా 33% మంది దేవదూతలు ఆ లూసిఫర్ దూత పడవేయబడినప్పుడు ఆ లూసిఫర్ దూతను అనుసరించి రావాలని నిర్ణయం తీసుకొని కిందకి వచ్చేసినటువంటి దూతలు సుమారుగా 33% మంది. అర్థం ఏంటంటే, ఇప్పుడు ఇది ఎందుకు చెప్తాను తెలుసా? ఆలోచన ఒకసారి. అంటే ఈ దురాత్మలు కూడా ఒకప్పుడు దేవుని దూతలే. దురాత్మలు కూడా ఒకప్పుడు పరలోకం దేవుని స్తుతించినటువంటి వారు, దేవుని ఆరాధించినటువంటి వాళ్ళే. కానీ ఓ టైం వచ్చినప్పుడు లూసిఫర్ కిందకు వచ్చే నిర్ణయం తీసుకున్నప్పుడు, దేవుని వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినప్పుడు, ఆయన కిందకు వచ్చేసినప్పుడు ఆయనతో పాటుగా ఆ ప్రధాన దూతను అనుసరించి వచ్చేసిన దూతలు 33% మంది ఉన్నారు. అంటే ఆలోచించండి, ఇప్పుడు 33% మంది ఈ భూమి మీద దురాత్మలై వాళ్ళు కార్యాలు జరిగిస్తూ ఉన్నారు. అంటే అర్థం ఏంటంటే, సుమారుగా 67% మంది పరిశుద్ధ దూతలు పరలోకంలో ఉన్నారు. వాళ్ళు మన కోసం ఉన్నారు. ఒకసారి పర్సనల్ వైజ్ గా మీరు క్యాల్కులేట్ చేస్తుండే ఒకసారి. అంటే ఎవరికి బలం ఉందో ఒకసారి ఆలోచించండి. పక్కన ఇక్కడ దేవుడు, అవతలం సాతానుడు. ఖచ్చితంగా దేవుడికి శక్తి గలవాడు, అధికారం కలిగినటువంటి వాడు. అది మాత్రం కాదు, కానీ దేవుని పక్షాన 67% మంది పరిశుద్ధ దూతలు ఉన్నారు. వాళ్ళు మన పక్షాన వాళ్ళ కార్యాలని జరిగిస్తున్నారు. కేవలం 33% మంది ఈ భూమి మీద ఉన్నారు. వాళ్ళు మనకు వ్యతిరేకంగా పనిచేసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అంటే గమనించండి, మనకి ఎక్కువ శాతం సపోర్ట్ పరలోకం ఉండే మనకి వస్తుంది. 33% మంది మాత్రమే దూతలు కిందకు వచ్చారు. మిగిలిన శాతం మంది అంతా కూడా పరలోకంలో నుండి మన కొరకు పరిచయం చేయడానికి, దేవుడు చెప్పిన కార్యాలు చేయడానికి 67% మంది దూతలు పరలోకంలోనే ఉన్నారు. అందుకే వాళ్ళు మనం పరిశుద్ధ దూతలు అంటున్నాం. వీళ్ళు ఒకప్పుడు దూతలే, కానీ ఇప్పుడు వీళ్ళు పడిపోయిన స్టేటస్ లో ఉన్నారు కాబట్టి వీళ్ళని దురాత్మలు అని మనం అంటున్నాం. అంటే చెడ్డ ఆత్మలైనటువంటి వారు కాబట్టి దురాత్మలు మనం పిలుస్తూ మనం చూద్దాం. చూడండి, మరో వాక్యం ప్రాముఖ్యమైన వచ్చిన ఇప్పుడు చూస్తాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. ఎందుకు అందరికి వచ్చే డౌట్ ఏంటంటే, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. ఇది చాలా వరకు క్లారిఫై చేస్తుంది అనుకుంటున్నాను. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనం. ఇక్కడ చూడండి, ఎందుకు చాలా మంది డౌట్ ఏంటంటే, దేవదూతల గురించి నేను కొంచెం దాని గురించి చెప్పాను. ఎందుకు దేవదూతలు మగోళ్ళ ఆడాలని డౌట్ చాలా మందికి ఉంటుంది. ఎందుకంటే టీవీల్లో చూస్తున్నప్పుడు, లేదంటే కొన్ని పెయింటింగ్స్ చూస్తున్నప్పుడు దేవదూతలు ఎక్కువ శాతంగా ఆడోళ్ళలాగానే, ఎక్కువ శాతం కాదు 100% మంది ఊహించుకునేటప్పుడు కానీ, లేదంటే సినిమాలు తీసినప్పుడు కానీ, ఇంకా డ్రాయింగ్స్ చేసినప్పుడు కానీ, దేవదూతలు అనగానే బేసిక్గా ఆడవాళ్ళ రూపంలోనే వాళ్ళు వేస్తారు. చాలా సాఫ్ట్ గా, సున్నితంగా 2 రెక్కలు వేసుకొని, చేతిలో ఒక కర్ర పట్టుకొని, ఆ కర్రకు పైన నక్షత్రం ఉన్నట్లుగా పెట్టి సాఫ్ట్ గా, సెన్సిటివ్ ఉన్నట్లు వేస్తారు. కానీ ఈ కొన్ని బైబిల్లో కొన్ని వచనాలను బట్టి చూస్తే, లోకం దేవదూతల గురించి ఊహించుకునేటప్పుడు ఎలాగైతే ఊహించుకుంటున్నారో దానికి బైబిల్ దానికి పూర్తి వ్యతిరేకంగా లోకం ఆలోచిస్తూ ఉంది. దేవదూతలు ఎక్కడా కూడా వాళ్ళు స్త్రీలనే బైబిల్ ఎక్కడే చెప్పట్లేదు. బైబిల్ చెప్తే ఒకసారి చూడండి, ఇక్కడ చూస్తే 7వ వచనం. అంతటా పరలోకమందు యుద్ధం జరిగాను, మికాయేలును అతని దూతలను చూస్తున్నాం. చూడండి, మికాయేలును
అతని దూతలు. దాన్ని బట్టి ఎవరి దూత అంటే మికాయేలు గురించి మాట్లాడుతున్నప్పుడు అతని దూతలు అంటే మికాయేలు ప్రధాన దూత కాబట్టి మికాయేలు కింద పనిచేసేటువంటి దూతల గురించి మాట్లాడతాడు. మికాయేలును అతని దూతలు అంటే మికాయేలు గురించి అంటే దేవదూతలు అసలు ఎవరంటుంటది కూడా దేవుడు ఇక్కడ ఆ ఒక్క వర్డ్ అతని అన్న దాన్ని బట్టి ఆయన ఎవరో కూడా బైబిల్ క్లియర్ మనకి దేవుడు చెప్తున్నాడు. అందుకని దేవతల గురించి అందుకే మాట్లాడుతున్నప్పుడు ఎలా సంబోధించాలో ఆలోచించండి. దేవదూతలు స్త్రీల రూపంలో లేరు, వాళ్ళు పురుష రూపంలో ఉన్నారు. అందుకని ఇక్కడ మికాయేలును అతని దూతలను అంటున్నాం. అందుకే నెక్స్ట్ టైం మాట్లాడుతున్నప్పుడు నాకు దేవత కనిపించింది అనకండి. కళ్ళలో వచ్చిన అలా వచ్చిన దేవత కనిపించాడు అనాలి. ఎందుకంటే మన మగోల్ని ఆడలా సంబోధించడం గౌరవం కాదు. దేవత బైబిల్ మాట్లాడుతున్నప్పుడు అతడు అతని అని సంబోధిస్తున్నప్పుడు ఖచ్చితంగా మనం కూడా ఆ భాష నేర్చుకోవాలి, మనం కూడా అలాగనే పలకాలి. కాబట్టి ఇక్కడ బైబిల్ మాట్లాడుతున్నప్పుడు మికాయేలు గురించి మాట్లాడేటప్పుడు మికాయేలును అతని దూతలను చదువుతున్నాం. ఇంకొక వాక్య భాగం చూపిస్తాను చూడండి. యెషయా గ్రంథం 14:17 యెషయా గ్రంథం 14:17 చూడండి. ఇక్కడ కూడా గమనించండి. లూసిఫర్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఒకప్పుడు లూసిఫర్ ఏ స్థితిలో ఉండేవాడో మాట్లాడుతున్నప్పుడు చూడండి ఎలా సంబోధిస్తుంది బైబిల్. ఇక్కడ భూమిని కంపింపజేసి రాజ్యంలో వణికించిన వాడు ఇతడేనా, లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా, తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలమునకు పోనీయని వాడు ఇతడేనా. కాబట్టి మీరు అది అండర్లైన్ చేసుకుని ఇతడేనా వాడు. కాబట్టి బైబిల్లో ఇదేనా అని రానలేదు, లేదా ఏమైనా అనలేదు, ఇతడేనా అని వస్తుంది. అర్థం ఏంటంటే దేవదూతలు కూడా ఎలా సంబోధించాలో దేవుడు చెప్పాడు. ఈ సంబోధన బట్టి దేవదూతలు ఎలాంటి వాళ్ళు కూడా మనకు అర్థమవుతుంది. దేవతలు ఎవరు ఆడల్లా ఉండేటువంటి ఆడవాళ్ళ రూపంలో సెన్సిటివ్ ఉండేటువంటి వాళ్ళు కాదు. దేవదూత అనేటువంటి వాళ్ళు దేవుడు పురుషుల్లాగా సృష్టించాడు. వాళ్ళని బలమైనటువంటి వాళ్ళగా, అధికారం కలిగినటువంటి వారుగా, పోరాడేటువంటి వారుగా దేవుడు వారిని సృష్టించిన విషయం క్లియర్ మనకు అర్థమవుతుంది. అందుకని చూడండి దేవతల గురించి ఆలోచించేటప్పుడు మనం టీవీలో చూసేదాన్ని బట్టి అలాగ ఆలోచించకండి. రెక్కలేసిన వైట్ డ్రెస్ ఉన్నట్టుగా దేవతలు అంటే అలా ఉండరు. దేవతలు చాలా బలమైన వాళ్ళుగా, అధికారం పౌరుషంగా, వాళ్ళు యుద్ధం చేయగలిగిన పరాక్రమం కలిగినటువంటి వాళ్ళుగా వాళ్ళు ఉన్నట్లుగా బైబిల్లో మనం ఇక్కడ చూస్తాం. ఇంకో వాక్య భాగం చూద్దాం చూడండి. ఇప్పుడు పేతురు రాసిన మొదటి పత్రికలోకి వెళ్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1:12 చూడండి. ఇక్కడ చూడండి, దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారు. చూడండి, దేవదూతలు ఈ కార్యం తొంగి చూడగోరుచున్నారు. ఇక్కడ పేతురు రక్షణ ప్రణాళిక గురించి మాట్లాడుతాం. కొంచెం పైన మనం చదివితే రక్షణ గురించి మాట్లాడుతూ ఓల్డ్ టెస్టిమెంట్ లో ప్రవక్తలు రక్షణ గురించి, భవిష్యత్తులో యేసుక్రీస్తు ఏం చేస్తారన్న దాని గురించి వాళ్ళు ఊహించి కొన్ని విషయాలు తెలుసుకొని వాళ్ళు ప్రజలకు ప్రకటించారనే విషయం చెప్పుకొస్తున్నాడు. రక్షణ ఎంత గొప్పదో ఆ రక్షణ మర్మముల గురించి ఇక్కడ పేతురు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ గొప్పతనం గురించి మాట్లాడితే ఇప్పుడు ఏమంటాడంటే, ఇప్పుడు మీరు రక్షణ మీరు పొందున్నారు, కానీ ఒకప్పుడు ప్రవక్తలు దీని గురించి ప్రకటించారు. ప్రకటించినప్పుడు కూడా రక్షణ గురించి పూర్తి అవగాహన వారికి కూడా లేదు అని మాట్లాడుతూ, ఇప్పుడు రక్షణ గురించి అవగాహన లేనటువంటి వారిలో కేవలం పాత నిబంధన ప్రవక్తలను మాత్రం కలపట్లేదు, కానీ అందులో దేవదూతను కూడా కలిపాడు పేతురు. ఎందుకు కలిపాడు తెలియదు కానీ కలిపి ఇప్పుడు అంటున్నాడు, దేవదూతలు ఈ కార్యం తొంగి చూడగోరుచున్నారు. అంటే అది రక్షణ గురించి దేవుడి కార్యం ఎలా చేస్తాడు ఇదంతా కూడా దేవదూత కూడా తెలియదంట. అంటే లెక్కన ఆలోచించండి, దేవదూత కూడా తొంగి చూస్తుందంటే వాళ్ళు కూడా చాలా విషయాలు తెలుసుకునే ప్రయత్నం. అంటే అర్థం దేవదూతలు కూడా సంపూర్ణ జ్ఞానం వాళ్ళకి లేదు. వాళ్ళు దేవుని దగ్గర ఉంటున్నారు, వాళ్ళు మనకంటే ముందే సృష్టిమైనటువంటి వాళ్ళు, మనకంటే శక్తివంతమైనటువంటి వాళ్ళే కావచ్చు. అయినప్పటికి కూడా వాళ్ళకు కూడా జ్ఞాన విషయంలో చాలా లిమిటెడ్ నాలెడ్జ్ వాళ్ళకి కూడా ఉంది. వాళ్ళకి అన్ని విషయాలు తెలీదు. అప్పుడు వాళ్ళు తెలియక ఏంటంటే ఇక్కడ అంటే రక్షణ గురించి అంట, ఆ కార్యముల గురించి అంటే దేవుడు చేసిన కార్యముల గురించి, ఆ విధానాల గురించి వాళ్ళకి కూడా తెలియదు అంటే పూర్తి అవగాహన లేదు. దేవుడు నోరు తెరిచి వాళ్ళకి చెప్పే వరకు ఏం జరుగుతుందో వాళ్ళకి కూడా తెలియదంట. అందుకనే రక్షణ గురించి మాట్లాడుతూ ప్రవక్తలకు ఆ రోజున తెలియలేదు, కానీ మీరు రక్షణ పొందుకున్నారని మాట్లాడుతూ దేవదూత కూడా అసలు విషయం తెలియదు. వాళ్ళు అసలు ఈ రక్షణ కార్యం ఏంటి అని వాళ్ళు కూడా తొంగి చూసి ఆ రక్షణ గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం వాళ్ళు చేశారు. దీన్ని బట్టి కూడా మనకి ఎవరుతుంది తెలుసా, దేవదూతల పరలోకంలో దేవుని సమ్ముఖంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు కూడా పూర్తి జ్ఞానం వాళ్ళకి లేదు. వాళ్ళకి అప్పటికప్పుడు దేవుడు ఏదైనా బయలుపరిస్తే వాళ్ళు తెలుసుకొని ఆ కార్యం చేస్తారు, కానీ దేవతల పరలోకం ఉన్నంత మాత్రాన వాళ్ళకి అన్ని అవగాహన ఉన్నటువంటిది కాదు, అన్ని వాళ్ళకి తెలిసినటువంటిది కాదు. బైబిల్ మనం చూస్తే మరో చోట చూస్తే వాళ్ళంట పరిచర్య చేసేటువంటి ఆత్మలు హెబ్రీ పత్రికలో మాట ఉంటుంది, రక్షణ స్వాస్థ్యంగా పొందబో. ఒకసారి అది కూడా చదువుకుందాం చూడండి. హెబ్రీ పత్రికలోకి వెళ్దాం, ఒకసారి చివరిగా చదువుకొని ముగించుకుందాం. హెబ్రీ పత్రిక 1:14 నేను చదువుతాను. దేవతల గురించి ఇక్కడ మాట్లాడుతూ పౌలు ఏమంటున్నాడంటే 13 నేను 4 లైన్ చదువుతాను చూడండి. అని దూతలతో ఎవరిని గూర్చేనను ఎప్పుడైనా చెప్పినా
వీరందరూ అనగా దూతల గురించి మాట్లాడుతూ రక్షణను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకి పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. సో దేవదూతల గురించి మాట్లాడుతూ ఇక్కడ పౌలు అంటున్నాడు, దేవదూతలు ఎవరు అంటే రక్షణ స్వాస్థ్యం పొందబో అంటే రక్షణ పొందినటువంటి వాళ్ళకి పరిచయం చేయుట కొరకు దేవుడు దేవదూతల్ని సృష్టించాడు. ఇప్పుడు గమనించండి, అందుకే రక్షణ ఎంత గొప్పదో ఇక్కడ అర్థమవుతుంది మనకి. రక్షణ ఎవరైతే స్వాస్థ్యంగా పొందుతారో వాళ్ళకి దేవదూతల యొక్క సపోర్టు దొరుకుతుందండి. రక్షణలో ఉండేటువంటి గొప్ప ఆశీర్వాదం ఏంటంటే, ఆధిక్యత ఏంటంటే, మనం రక్షణ పొందినప్పుడు మనల్ని కాపాడడానికి, మనల్ని భద్రపరచడానికి, మార్గంలో మనకు తోడుకొనడానికి దేవుడు మనకంటూ కనీసం ఒక్క దూతనైనా సరే మన కొరకు నియమించి ఉంచుతున్నాడు. వాళ్ళు ఏం చేస్తారంటే అన్ని రకాలుగా, నేను నెక్స్ట్ వీక్ కొన్ని ఎగ్జాంపుల్స్ బైబిల్ నుంచి చూపిస్తాను. వాళ్ళు జస్ట్ ఏదో మనం ప్రయాణం చేస్తుంటే యాక్సిడెంట్ అవ్వకుండా మనల్ని కాపాడమే కాదు, దేవదూతలు చాలా విషయాలు చేస్తారు. కానీ ఒకటి చెప్ప సింపుల్ గా, వాళ్ళు మనకు పరిచయం చేయడానికి. అంత గమనించిన, అందుకనే దేవదూతలు మనకంటే గొప్ప వాళ్ళు కాదు, మనకంటే శక్తివంతులు అయ్యి ఉండొచ్చు. వాళ్ళు మనకంటే ముందు దేవుని చూస్తూ దేవుని సమ్ముఖంలో వాళ్ళు ఉండొచ్చు, మనకంటే గొప్ప శక్తి సామర్థ్యాలు ఉండొచ్చు, పరాక్రమం వాళ్ళకు ఉండొచ్చు. అయినప్పుడు కూడా బైబిల్ చెప్తుంటే మనకి పరిచయం చేయడానికి దేవుడు వారిని పెట్టాడు. వాళ్ళకి శక్తి ఉంది, కానీ మనం డామినేట్ చేసే అధికారం వాళ్ళకి లేదు. వారిని మనకి పరిచయం చేయడానికి పెట్టాడు. మనకి సర్వెంట్స్ లాగా దేవదూతలు పెట్టాడంట. అలాగని చీప్గా చూడ మనకు దేవదూతల్ని, కానీ బైబిల్ చెప్తాను అంటే మనకి పరిచయం చేయడానికి దేవదూతలు దేవుడు ఉంచాడు. దేవదూతలు దేవుడు పెట్టుకుంది అంతసేపు పరలోకంలో ఆయన పాడి స్తుతిస్తూ గోల్ చేస్తుంటే దేవుడు ఆనందపడడానికి కాదు, దేవుడు అక్కడ ఉంది. వాళ్ళ పని చేస్తున్నప్పుడు కూడా జస్ట్ దేవుడు పాటలు పాడించుకోవడానికి ఆరాధించుకోవడానికే కాదు, మనుషులకి పరిచయం చేయడానికి దేవుడు పెట్టాడు. అందుకని బైబిల్లో కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూస్తే చూడండి, మరియ దగ్గరికి దేవుడు గబ్రియల్ దూతను పంపించాడు, దాని దగ్గరికి మిఖాయిల్ దూతను దేవుడు పంపిస్తున్నాడు సపోర్ట్ చేయడానికి ఆ దూతకి. అలా బైబిల్ చాలా చూస్తాం. పేతురు జైల్లో ఉన్నప్పుడు, సంఘం అయితే ఆశతో ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు దూతను పంపించాడు. ఆ దూత వెళ్ళి పేతురుని లేపితే అప్పుడు పేతురు లేచాడు. పేతురుని ఆ రోజున, ఆ నెక్స్ట్ డే అయితే ఆ రాజు పేతురుని చంపేస్తాడు. అందుకనే దేవుడు ముందు రోజే దూతను పంపించి పేతురుని దేవుడు కాపాడాడు. అలా బైబిల్లో చాలా సందర్భాలు మనం చూస్తే దేవుడు ఆ అవసరతను బట్టి ఆ తీర్చడానికి దేవుడు తన దూతల్ని పంపిస్తాడు. దాన్ని దేవదూతలు ఎలాగ పరిచయం చేస్తారో నెక్స్ట్ వీక్ నేను కొన్ని విషయాలు ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను. కానీ గమనించండి, అంతా దేనికంటే మనకి పరిచయం చేయడానికి. అందుకని ఇంకొక వాక్యం చదువుకుని చూడండి, హెబ్రీ పత్రిక 13 ఒకటి చదువుకొని పంపించుకున్నాను. హెబ్రీ 13:1 చూడండి, ఆతిథ్యము చేయ మరొకటి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. గమనించండి, కొంతమంది తెలుసుకోకుండానే దేవదూతలకు ఆతిథ్యం చేసిరి. అంటే ఆతిథ్యం అంటే ఏదో వాళ్ళు భోజనం పెట్టని జస్ట్ అదే కాదు, అంటే వాళ్ళు తెలియకుండానే దేవదూతలని వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, రిసీవ్ చేశారు. దేవదూతల యొక్క పరిచర్య వాళ్ళ జీవితంలో జరిగింది, తెలియకుండానే జరిగిందంట. ఇప్పుడు గమనించండి, ఇది ఈరోజు చాలా మంది క్రిస్టియన్స్ దీనికి సాక్ష్యం చెప్పగలుగుతారు. చూడండి, నేను బైబిల్ ఇప్పుడు కూడా చూపించినాను, కానీ ఒక్కొక్కసారి దేవదూతలు అవసరాన్ని బట్టి ఒకవేళ దేవుడు ఆజ్ఞాపిస్తే వాళ్ళు కూడా, నాకు అనిపిస్తుంది మనుషుల రూపంలో వాళ్ళు కూడా ఒకసారి వచ్చి కొన్ని కార్యాలని చేస్తారు. అదే అంటున్నాడు, తెలియకుండానే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు. తెలియకుండా ఎలా ఇస్తారండి అంటే, వాళ్ళు యాక్చువల్గా దేవదూతలు అనుకుంటే ఎవరు మనుషులు అనుకుంటున్నారు, కానీ యాక్చువల్గా వాళ్ళు మనుషులు కాదు, వాళ్ళ దేవదూతలు. మన అబ్రహామును చూసుకుంటే చూడండి, ఎండవేళ అబ్రహాం ఉన్నాడు, ముగ్గురు నడిచి వస్తున్నారంట. ఫస్ట్ మన బైబిల్లో చూస్తే ముగ్గురు వ్యక్తులు వస్తున్నట్టుగా బైబిల్ ఉంటుంది, కానీ తర్వాత చూస్తే స్లోగా సంభాషణ కన్వర్ట్ అయ్యి ఆ ముగ్గురు వ్యక్తి ఎవరు కాదు దేవుడు అన్నట్లుగా మనకి తర్వాత అబ్రహాము ప్రార్థించడం చూస్తాం. ఫస్ట్ వాళ్ళు రిసీవ్ చేసుకున్నప్పుడు ఎవరో మనిషి అంటగా రిసీవ్ చేసుకున్నాడు, నా దగ్గర భోంచని అన్నాడు. గిద్యోను కూడా మనం చూసుకున్నప్పుడు గిద్యోను వచ్చి దాక్కుని తన పంచం చేసుకున్నప్పుడు ఫస్ట్ మనం బైబిల్లో చూస్తే దేవదూత వచ్చాడు అంటగా బైబిల్ వస్తుంది. దేవదూత మారుతాడు, అప్పుడు నేను అంటాడు, నేను లోపలికి వెళ్ళి బలినిచ్చి ఆహార సిద్ధపడి తీసుకొస్తాను, నువ్వు అది భోంచేసి వెళ్ళాలంటాడు. ఆ సంభాషణ స్లోగా చూస్తే తర్వాత గిద్యోను దేవునితో మాట్లాడుతాను మనం చూస్తాం. అంటే ఫస్ట్ ఒకసారి ఏంటంటే దేవదూత వచ్చినప్పుడు కూడా, అది నిజంగా దేవత అయినప్పుడు కూడా వాళ్ళ దేవదూత అనుకోని వాళ్ళు చేయలేదు, మాట్లాడలేదు, మనుషులు అనుకోని వాళ్ళు రిసీవ్ చేస్తున్నారు. ప్రొఫెసర్ ఎక్కడో అనేది కన్వర్ట్ అవుతుంది. అలాగే బైబిల్ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు. నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను. ఒకసారి ఒక ఆవిడంట విధవరాలు, అమెరికాలో నిజంగా జరిగినటువంటి విషయం ఇది, సంఘటన. బాగా చలికాలంలో చలి ప్రాంతంలో ఉంటుందంట ఆమెకి ఏదో మరణకర రోగం మీద వచ్చింది, ఎవరు సపోర్ట్ చేసేవారు లేరు, అలాగే ఉంది. అయితే ఎందుకో కానీ ఆ ఊరికి ఒక పెద్ద డాక్టర్ వచ్చాడంట. ఆయన వేరే పని మీద దేనికి వచ్చాడు, హోటల్లో ఉన్నాడంట, రెస్ట్ తీసుకుంటున్నాడు. ఒకసారి నమ్మి తలుపు కొట్టిందంట. తలుపు అమ్మకు బాగాలేదు, కొంచెం వచ్చి వస్తారా అందంట. వెంటనే గబాబా దగ్గర అని చెప్పేసి వాకబుల్ డిస్టెన్స్ వెళ్ళి గబాబా చూశాడంట. చూస్తే
ఆమె పరిస్థితి చాలా భయంకరంగా ఉందంట. వెంటనే గబో చూసారంటే వెంటనే డాక్టర్ గారు కాబట్టి వెంటనే హాస్పిటల్ ఫోన్ చేసి అంబులెన్స్ పంపించమన్నాడంటే పంపించారు. అంబులెన్స్ వెళ్తున్నప్పుడు డాక్టర్ అన్నాడంట, మీ అమ్మాయి నా దగ్గరకు వచ్చి 11 సంవత్సరాలు అంట అమ్మాయి వచ్చి మా అమ్మకు బాగాలేదని చెప్పింది, భలే చెప్పింది మీ అమ్మాయి అన్నాడంట ఆయన. అప్పుడు ఏంటంటే ఎవరండి చెప్పింది అని అడిగిందంట. మీ పాప 11 ఇయర్స్ ఉంటాయి కదా సుమారుగా అమ్మాయి వచ్చింది అని చెప్పింది అంటే అప్పుడు ఆయన అన్నాడంట, ఆవిడ అందంట మా అమ్మాయి చనిపోయి 4 రోజులు అయ్యిందండి అందంట. అది ఆలోచించండి, చనిపోయింది వాళ్ళ అమ్మాయి చనిపోయి 4 రోజులు అయింది, కానీ డాక్టర్ గారు అంటున్నారు మీ అమ్మాయి వచ్చింది. నిజంగానే ఫోటో చూస్తే అచ్చంగా ఈయన ఏ రూపం అయితే చూస్తే ఎగ్జాక్ట్ అదే రూపం వాళ్ళ ఇంట్లో ఫోటో కూడా ఉందండి. ఇది బైబిల్ బేస్గా చెప్పట్లేదు, జస్ట్ అనుభవం చెప్తాను ఇక్కడ నేను. అంటే ఒక్కోసారి ఏం జరుగుతుందంటే నిజంగా అంటే తెలియకుండానే వాళ్ళు ఆతిథ్యం ఇచ్చారండి. అంటే నిజంగా మనకు అవసరమైన టైంలో మనకు దేవుడి సపోర్ట్ కావాలనుకున్నప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేస్తే దేవుడిని సహాయం అడిగితే దేవుడు ఏదో రూపంలో అవసరం దేవదూతలు వాళ్ళని సార్ దేవుడు మనకి సహాయాన్ని చేస్తాడు. ఎందుకంటే వాళ్ళందరూ మనకి పరిచర్య చేయడం కూడా దేవదూతలో మనకు సపోర్ట్ చేయడం పరిచయం చేయడం అంటే లగ్జరీ ఐటమ్ కాదు అది. అంటే ఎవరో కొంతమంది భక్తి పరులకే చేస్తుంటాడు కాదు, రక్షణ స్వాస్థ్యంగా పొందే ప్రతి వాళ్ళకి కూడా పరిచయం చేయడం దేవదూతలు దేవుడు పెట్టాడు. కాదు ఎక్కువ మనకి ఎక్కడ ఎక్కువ బాగా కనెక్ట్ అవుతుందంటే దేవదూతల లెక్క ఆ దేవదూతలు సపోర్ట్ చేయడం ఎక్కడ కనెక్ట్ అవుతుందంటే ప్రమాదం జరగబోతుండగా ప్రమాదం జరుగుతుంది అనుకున్నాం, ఈ లోపల మన ప్రమాదం నుండి ఎస్కేప్ అవుతాం. వెంటనే కూడా దేవదూతలు బహుశా నన్ను కాపాడు, ఎందుకంటే మనకి ఎక్కువ అక్కడే బాగా కనెక్ట్ అవుతుంది కాబట్టి. కానీ జస్ట్ యాక్షన్ విషయంలో దేవతలు సహాయం చేయడం కాదు, చాలా విషయాల్లో దేవదూతలు మనకు సహాయం చేస్తారు. అది వెళితే నెక్స్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ బైబిల్ నుంచి చూపిస్తాను. అంటే అర్థం ఏంటంటే తెలియకుండానే కొంతమంది ఆతిథ్యం ఇచ్చారంట. అది ఏమంటుంది తెలుసా, మనం బయటకు వెళ్తున్నప్పుడు కానీ ఇంకే పనులు చేస్తున్నప్పుడు కానీ మనకు అవసరమైనప్పుడు దేవదూతల యొక్క సహాయాన్ని కూడా మనం కోరుకోవచ్చు. వాళ్ళు మనకు పరిచయానికి వచ్చారు, అందుకని మనం దేవదూతలు గొప్పగా చూడడానికి వీల్లేదు, వాళ్ళని పూజించడానికి వీల్లేదు, ఆరాధించడానికి వీల్లేదు. నిజమైనటువంటి దేవుని దగ్గర వచ్చిన ఏ దూతల్లో కూడా తమని పూజించటమో వాళ్ళు ఒప్పుకోరు. మనం ఎక్స్పెక్ట్ చేయాలంటే దేవదూతలు కూడా ఉన్నారని విషయం మనం తెలుసుకోవాలి, వాళ్ళకు సృష్టింపడ్డన్న విషయం తెలుసుకోవాలి, వాళ్ళు మనకు పరిచయం చేయడానికి ఉన్నారని తెలుసుకోవాలి. ఎప్పుడైతే ఎదురు చూస్తూ ఉంటామో, ఎక్స్పెక్టేషన్ ఉంటుందో, మనకు అవసరమైనప్పుడు డిపెండ్ అవుతామో దేవుని మీద, మనకున్నటువంటి అవసరతను బట్టి అక్కడిని బట్టి అవసరం దేవుడు తన దూతలు పంపించైనా సరే మన పక్షాన దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు. ఎలాగైతే ఎలీషా ఆ రోజు లోయలు ఉన్నప్పుడు కాపాడడానికి దేవుడు దూతలను మరి చుట్టూ ఉంచాడు, అలాగనే మనకు కూడా అవసరమైనప్పుడు ఏ రీతిలో మన సహాయం అవసరం ఆ రీతిలో దేవుడు సహాయాన్ని మనకి చేస్తాడు. అది మనం ఎక్స్పెక్ట్ చేయాలి, ఉన్నారన్న విషయం గమనించాలి. మనకి పరిచయానికి ఉన్నారు కాబట్టి వారిని నిర్లక్ష్య పెట్టకుండా ఉండాలి. మన కొరకు దేవుడు చేశాడు, వాడిని మన సపోర్ట్ చేయడానికి ఉన్నారు, నమ్మి డిపెండ్ అయ్యి వాళ్ళు సపోర్ట్ తీసుకుంటే వాళ్ళు మనకు సపోర్ట్ చేయడానికి ఉన్నారు కాబట్టి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నప్పుడు మన కార్యాలు కొంచెం ఈజీగా అవుతాయి. తెలియకుండానే కొంత ఆతిథ్యం ఇచ్చారంట. బహుశా మనకు కూడా తెలియకుండా చాలాసార్లు ఆతిథ్యం ఇచ్చే ఉంటాం. ఎన్నిసార్లు దేవదూతలు మన మార్గంలో మనకి ఏం జరగకుండా మనకు కాపాడారు, కనీసం మనకు తెలియని కూడా తెలియదు. ఒకసారి చూడండి దేవతలు ఎలా ఉంటారంటే, బలిగ్రహం గారు ఒక మాట ఉన్నారు, ఈ దేవతల గురించి ఏమన్నారంటే వాళ్ళంట సీక్రెట్ ఏజెంట్స్ లాంటి వాళ్ళంట. సీక్రెట్ పోలీసర్స్ ఉంటారు చూసారా, వాళ్ళు ఎవరికి తెలియదు వాళ్ళు ఏం చేస్తున్న వ్యక్తులు ఒక్కోసారి మన పక్కన ఉంటారు. వాళ్ళు ఎవరు సాదాసీదా వ్యక్తులు అనుకుంటాం మనం, వాళ్ళు మన పక్కన ఉంటారు, మనతో పాటు ఉంటారు, కానీ వాళ్ళు సీక్రెట్ సర్వీస్ చేస్తారు. అంటే వాళ్ళు ఏం పని చేస్తున్నా ఎవరికి తెలియదు. సీక్రెట్ సర్వీస్ అంటే ఎలా ఉంటుందంటే వాళ్ళు ఎవరో తెలియదు, ఎక్కడ వచ్చారో తెలియదు, ఎందుకు వచ్చారో తెలియదు, కామకు వస్తారు, కామ పని చేసుకుని సైలెంట్ గా వెళ్ళిపోతారు. అది మన కలం చాలా జరిగిపోద్ది. ఎవరో కూడా మన డీటెయిల్స్ కూడా ఏమీ తెలియదు, వాళ్ళ పని మాత్రం వాళ్ళు చేసుకొని ముగించుకొని వెళ్ళిపోతారు. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ అలా ఉంటారు. దేవతలు కూడా అంతే, ఒకసారి మన ప్రతిదీ మనకు తెలియదు, వాళ్ళు ఎప్పుడు మన జీవితంలో ఇన్వాల్వ్ అయ్యారో మనకు తెలియదు, వాళ్ళు ఇప్పుడు మనల్ని కాపాడే తెలియదు, అలాగనే మళ్ళీ వాళ్ళు పని అవగానే వెళ్ళిన వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు ఇది మేమే చేసామని చూపించిన ప్రయత్నం కూడా వాళ్ళు చేయరు. దేవుడు చెప్పినప్పుడు వాళ్ళు కామ్గా వస్తారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుని సైలెంట్ గా వెళ్ళిపోతారు. అలాగనే తెలియకుండా చాలా మంది ఆతిథ్యం ఇచ్చారని ఇక్కడ పౌలు చెప్తున్నాడు. అలా పోసి మనం కూడా చాలాసార్లు ఇచ్చుంటాం. మనల్ని కూడా దేవుడు చాలాసార్లు దేవతల ద్వారా మన మార్గంలో మనకి ఏం జరగకుండా దేవుడు మనల్ని కాపాడి ఉంటాడు. మనం తెలుసుకున్న ఒకటే, దేవతలు మనకు పరిచయానికి ఉన్న విషయం తెలుసుకోవాలి, ఎక్స్పెక్ట్ చేయాలి, వారికి సహాయం మనం కోరుకోవాలి. అప్పుడు తప్పకుండా దేవుడు వారు మనకు సహాయం చేస్తాడు. వాళ్ళ సపోర్ట్ ఉన్నప్పుడు మన కార్యాలయం కొంచెం ఈజీగా మోకరించి ప్రార్థన చేసుకుంటాం.